ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. మీ తాత ద్రౌపదిని తీసుకొని తమ వసతి గృహమైన కొమ్మరివారి ఇంటికి చేరగానే అన్నయ్య ధర్మజుడు జరిగిన విజయమును సందర్శించు ఆనందమును ఒకరికొకరు ముచ్చటించుకుంటుండగా పీతాంబరధారి అయి బలరామకృష్ణుడు ఆ కొమ్మరి గృహమును ప్రవేశించి వృద్ధురాలైనటువంటి మీ తాతల తల్లి కుంతికి నమస్కరించి, అత్త, నేను మీ అరుడను, కృష్ణ బలరాములము, నంద యశోద పుత్రులము అని వారికి వారే తెలుపుకొంచు తరువాత ధర్మజునకు నమస్కరించి చిన్న బాలుని వలె అమాయకుని వలె అర్జునుడి చెంత వచ్చి, బావా, నేను నిన్ను ఎరుగుదును, కానీ నన్ను ఎరుగవు. ఇదే నిన్ను చూచటం మొదలు. నేను వసుదేవుని కుమారుడను. నా పేరు శ్రీకృష్ణుడు. మీకంటే నేను చిన్నవాడనే అయినా మీరు ఈనాడు దిగ్విజయముల కాంతుడు చూచి వీరు నిజముగా పాండవులే అయి ఉందురనియు మీరు లెక్క గృహమును తప్పించుకొని క్షేమముగా ఉన్నారనియు తలంచితిని. మిమ్ములను ఆ సభలో చూచినది మొదలు నాకెందులకు మీరు అర్జునుడే అయి ఉందురనేటువంటి నిశ్చయమునను ఆనందపరిచి అన్నతో అనగా బలరాములతో తెలుపుచుంటేని కడకు మిమ్మల్ని తెలుసుకొనగలిగితేని చాలా ఆనందము. అమ్మాయి చక్కని గుణవంతురాలే కాక మహా తెలివితేటలు గలది అని పులకరించి మీ తాత అయిన అర్జునుని మాత్రమే ఒక ప్రక్క పిలిచి మెల్లగా చెవిలో ఈ రీతిగా తెలిపినవి ఏమనగా, బావా, మీరిప్పుడే ప్రకటమూట మంచిది కాదు. ఇంకా నువ్వు కొంతకాలము అందందు నివసింపుడు అని ప్రేమతో తెలిపి సెలవు తీసుకొని బలరామకృష్ణుడు బయలుదేరి ఆనాడితో కృష్ణాదుల ప్రేమ పెరిగి పెరిగి అది వృక్షమై కాయలై ఫలములై మధురమైన రసమును ఆరగించి ఆనందించి అందులో లీనమైనది. వింటివా, మొదలు శ్రీకృష్ణుడు మీ తాతను చూచుట ద్రౌపది స్వయంవర మంటపమన్నట. విచితివా, వారి చేరిక కళ్యాణ మండపమున. కనుకనే అర్జునునిచే జీవితమంతయు నిత్య భగవత్ సన్నిధి అనేటువంటి కళ్యాణమున పారమార్థ ప్రాప్తిని అనుభవించాను. అంతేకాక అతని నిమిత్తం మాత్రంగా నిలబెట్టి లోకమునకే జ్ఞానమును బోధించినము. వింటివా, కొంటి కృష్ణుడు మీ తాతలతో ఎంత ఆప్యాయముగా ఉండేవాడో అని బయలుదేరుటకు సర్దుకొనుచుండినటువంటి కనిపించినటువంటి వ్యాసుల వారిని చూడగానే పరిస్థితి తన కన్నుల వెంట కారుచుండిన నీరును అంగవస్త్రముతో తోడుకొనుచు, స్వామి, మీరు కృష్ణ పరమాత్మ చరిత్రను చెప్పి భావ జగత్తులో అతని సాక్షాత్కరింపజేస్తున్నారు. మీరు ఊరకుండుడిచే నాకు చాలా బాధ కలుగుతున్నది. ఆ లీలా మానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుడు మా తాతలతో ఇంకా ఏ సమయంలో ఏ రీతిగా కలిసిమెలిసి కాపాడుతుండేనో తెలిపి నన్ను కృతార్థుని చేయము. నా నేత్రములను విడిచి భగవంతుని వెతుకపోయినట్లున్నది. ఈ రాత్రి పూర్తిగా తమరు అతని స్మృతి కలుగజేయము, నాపై కొంత అనుగ్రహము చూపము అని ప్రార్థించగా పరీక్షితుని శ్రద్ధాభక్తిని చూచి వ్యాసుల వారు మనసు మార్చుకొని, నాయన, కృష్ణుని అమానుష లీలలో 1-2 చెప్పవచ్చును. ఒక్కొక్క రోమమునకు కోటి కోటి జిహ్వలుండి కల్పాంతరం వరకు వర్ణించినను అతని లీలలు తరుగవు. దేవతలు అతని చెంత చేతులు జోడించి నిల్చుండేవారు. అతడు ఒక తూరి తమ భక్తులను ఆకాశంపై ఎక్కించేవాడు. అంతలోనే క్రిందికి పెట్టేవాడు. లోకమనే ఒక బొమ్మలాటగా ఆడించేవాడు. అతను ఎట్టి సమయమందనను చిరునవ్వులు చిందులు కొలిపేవాడిని. విచారములే కానీ సంతాపములు కానీ అతను ఎరుగాడు. ఒకప్పుడు సామాన్య మానవుల వలె, అమాయకుని వలె, బంధువుల వలె, మిత్రుని వలె, రాజు వలె, గోల బాలుని వలె ఒకటేమిటి అన్నిటి యందు అన్ని విధముల మెలగల శక్తియుక్తులు గల పాముని వలె వ్యవహరించేవాడు. మీ తాతయ్యకు అర్జునుడన్న అతనికి మహాప్రేమ. నాయన, ఇట్టి స్థానమునకైనాను సరే అర్జునుని వెంట తీసుకొనక వెళ్ళేటివాడు కాదు. అసలు అంతఃపురమందు కూడాను అర్జునునికి స్వేచ్ఛనిచ్చెను. మీ తాతలతో యమునా నదికి వెళ్ళి జలక్రీడలు ఆడుచు, పందెములు వేయచు, ఒక చోట మునిగి మరొక చోట తేల్చు, గుర్తింపు సాధ్యము కానంతటి తెలుసుకున్న వీలు కానంతటి ఆటలు ఆడేవాడు. ఉన్నట్టుండి మీ తాతను ఎవరికీ తెలియక ఏకాంతమును తీసుకొని పోయి ఏవేవో మాట్లాడుకునేవారు. పట్టు పాన్పులను వాటన్నిటిని కూడా విడిచి ఇసుకపై పరుండి అర్జునుని తొడపై తల ఉంచి హాయిగా నిద్రించేవాడు. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.